లాస్ట్ వీక్లో బిగ్ బాస్ మొత్తం మీద మిడిల్లో డౌన్ అయ్యామంటున్నారు. స్టార్టింగ్లో ఒక ఫైర్ ఉంది. ఎక్స్ కంటెస్టెంట్స్ ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చారో లో అయిపోయాడు నిఖిల్. దాని తర్వాత మధ్యలో సమ్ ఇష్యూ వల్ల మళ్ళీ లో అయిపోయాడు. లాస్ట్లో గౌతమ్ మీద వాయిస్ రేస్ చేశాడు. ఏంటి డిఫరెన్స్ అసలు? అక్కడ ఎందుకు అలా జరిగింది, ఇక్కడ ఎందుకు ఇలా జరిగింది, లాస్ట్లో వాయిస్ ఎందుకు రేజ్ అయింది? సో ఇక్కడ నేను లో అయ్యాను అనుకో, దేనికి లో అయ్యానని తెలుసు అందరికి? తెలుసు. దేనికి గౌతమ్కి సంబంధం ఉందా? లేదు. ఓకే, పాయింట్ నోట్ చేసుకో. ఇంకో చోట లో అయ్యానా? దానికి గౌతమ్కి సంబంధం ఉందా? లేదు. ఓకే, సో ఇవి రెండు లో, రెండు సార్లు లో అయ్యాను కదా. ఈ రెండు లో అనేది దానికి దీనికి సంబంధం ఉందా? ఇది వేరు అది వేరు కదా, అండ్ అది వేరు. దీన్ని ఎందుకు లింక్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈడియట్స్. ఒక పాయింట్. ఓకే. అండ్ మనిషి ఒకేలాగా ఉండాలంటే ఫస్ట్ డే అరుస్తుంటే లాస్ట్ దాకా అరుస్తూనే ఉండాలా? అడుగుతున్నా. కరెక్టే. మనిషికి కూడా ఎమోషన్స్ ఉంటాయి మనకి, అంతే కదా. 5,000 మన చేతిలో ఉన్న 5,000 5 రకాలు ఉన్నాయి. చేతిలో 5,000 ఒకలా ఉండవు. 5 ఫింగర్సే ఒకలాగా ఉండవు. నా మనిషిలో ఉన్న ఎమోషన్స్ అన్నీ సేమ్ అయినా. నా కోపం వచ్చినా నవ్వుతూ ఉండాలి, ఏడుపు వచ్చినా నవ్వుతూనే ఉండాలి. అయితే అది చేస్తే ఫేక్ బాస్. నాకు అనిపించింది, నాకు ఏడవాలంటే ఏడుస్తా, అరవాలంటే అరుస్తా. దేనికి అరుస్తున్నాను, వాట్ ఈస్ ద పాయింట్, అది వినాలి. అవతల వాళ్ళు కదా అది వినరు.